హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్య కలెక్షన్స్. నేను ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావలసినవి బాదం పప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, మినపప్పు గుళ్ళు, ఇలాచి, అవిసె గింజలు, ఎండు ఖర్జూర, చియా సీడ్స్, పిస్తా, పల్లీలు, నువ్వులు, బెల్లం పొడి. ఇవన్నీ కలుపుకొని మనం హెల్దీ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. హెల్దీగా ఉంటూ డైట్ కంట్రోల్గా ఉంటూ వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఈ ప్రోటీన్ పౌడర్ని మనం పాలల్లో కలుపుకొని తీసుకోవడం వల్ల మనకు రిచ్ ఫుడ్ అందుతుంది. దీంట్లో ఫ్యాట్స్ అనేవి ఏమీ ఉండవు. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కానీ బ్యాడ్ ఫ్యాట్స్ అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇవన్నిటిని వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా విడివిడిగా వేయించుకోవాలి అన్నింటిని. ఫస్ట్ ఈ పల్లీలు వేయించుకుంటున్నాను. ఇవి వేయించుకొని తర్వాత వీటి పొట్టు తీసి పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఎక్కువ మంట మీద పెట్టుకోవద్దు, ఇవి మాడిపోతాయి అన్నీ. ఇప్పుడు లేడీస్కి ఏంటంటే 30 years తర్వాత కాల్షియం తగ్గిపోతుంది, ఐరన్ తగ్గుతుంది, జుట్టు ఊడిపోతుంది, థైరాయిడ్, షుగర్ లాంటివి చాలా వస్తున్నాయి కదా. వీటన్నింటికి ఇది బెటర్ సొల్యూషన్. ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు. వెయిట్ పెరుగుతాము అన్న భయం అనేది అసలు ఉండదు. పిల్లలకైతే చాలా మంచిది. పిల్లలకు కూడా డైట్ కంట్రోల్గా బాగా యూజ్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొద్దుతిరుగుడు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ తొందరగానే వేగిపోతాయి. కొంచెం చిటపట అనగానే తీసేయడం బెటర్. కొంచెం వేగితే సరిపోయిద్ది. ఈ పొద్దుతిరుగుడు గింజలు ఏంటంటే మనకు యాక్టివ్గా డే అంతా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇవి అంటే యవ్వనంగా ఉండేటట్టు కనపడతాయి. ఈ పౌడర్ వాడడం వల్ల ఈ పొద్దుతిరుగుడు గింజలు ఒంటికి చాలా మంచిది. డైలీ వీటిని ఒక 10 గింజలు తిన్నా నార్మల్గా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పంప్కిన్ గింజలు, అదే గుమ్మడికాయ గింజలు వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ గింజలు ఏంటంటే తెలివితేటలకి, మేధాశక్తికి బాగా ఉపయోగపడతాయి. పిల్లలకైతే ఇవి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ గింజలు, అదే వాటర్ మెలాన్ సీడ్స్. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో వీటి వల్ల ఏంటంటే జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో వాడే అన్ని రకాల పప్పులు అనేవి హెల్త్కి చాలా మంచివి అండి. ఒకటి అని కాదు, అన్నీ ఉపయోగపడేవి ఉన్నాయి.
వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు. ఈ అవిసె గింజలు చాలా అంటే చాలా మంచిదండి. ఈ అవిసె గింజల్ని వేయించుకొని పొడి చేసుకొని రోజు వాడుకునే కూరల్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే కారపొడిలాగా కొట్టుకొని రోజు అన్నంలో కొంచెం ఒక స్పూన్ వేసుకొని తింటే కూడా చాలా మేలు చేస్తుంది. ఈ అవిసె గింజలు ఏంటంటే హార్ట్ అటాక్స్, బీపీలు రాకుండా కాపాడుతుందంటారు. దీంట్లో అవిసె గింజలు కొంచెం పచ్చిగా నానబెట్టుకొని తినొచ్చు. లేదు అలా తినలేము అనుకుంటే కొంచెం వేయించుకొని దాంట్లో ఖర్జూరం కూడా కలుపుకొని లడ్డూలాగా చేసుకొని తింటే కూడా బాగుంటుంది. వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చియా సీడ్స్ వేయించుకోవాలి. ఇవి వాటర్లో వేస్తే ఇట్లా సబ్జా గింజల్లాగా ఉబ్బుతాయి. ఇవి వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి బాగా. చియా సీడ్స్ కావాలనుకుంటే ప్రోటీన్ పౌడర్లో వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు, అది మన ఇష్టము. ఇందులో మీకు ఏవైతే నచ్చనివి ఏమన్నా ఉంటే అవిసె గింజలు కొంతమందికి నచ్చవు, అవి ఏవైతే నచ్చని ఉంటాయో అవి స్కిప్ చేసి వేరే వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలి. ఈ నువ్వుల్లో ఎక్కువ కాల్షియం, జింక్, ఫాస్ఫరస్ ఉంటాయి. దీనివల్ల ఎముకలు అనేవి గట్టిగా తయారవుతాయి. రోజు నువ్వులు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేటివి తగ్గుతూ ఉంటుంది. ఈ నువ్వులు డైలీ వాడటం వల్ల ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. దీంట్లో ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా వాడితే మంచిది. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వీటిని వాడుకోవచ్చు. ఈ నువ్వులు 2 రకాలు ఉంటాయి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవి 2 మంచివే. ఈ నువ్వుల నూనెని కాళ్ళ నొప్పులు ఉన్న దగ్గర మర్దన చేసుకుంటే ఏంటంటే నొప్పులు అనేవి తగ్గుతాయి. నువ్వులు, పల్లీలు వేయించుకొని దీంట్లో బెల్లం కలుపుకొని లడ్డూల్లా చేసుకొని పిల్లలకి ఇస్తే మంచిది. డైలీ ఒకటి ఇస్తే సరిపోతుంది. వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు, వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇవన్నీ ఈ పౌడర్ చేసుకోవడానికి ఇవన్నీ వేయించుకోవడమే పని, మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
జీడిపప్పు. జీడిపప్పు అంటేనే రుచికి అని అంటారు. ఈ జీడిపప్పు వేస్తే ఏదైనా రుచి ఎక్కువగానే ఉంటుంది. ఇవి బలానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి రోజు బాదం జీడిపప్పులు నానబెట్టుకొని తింటే మంచిది. పొద్దున్నే లేవగానే నైట్ నానబెట్టుకొని పొద్దున్న తింటే ఇవి మంచిది. ఇప్పుడు జీడిపప్పు కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు అంటేనే బలం లేదు అనగానే ఎవరైనా బాదం జీడిపప్పు నానబెట్టుకొని తినాలి అని చెప్తారు. ఈ బాదం పప్పు అనేది డయాబెటిక్ వాళ్ళకి షుగర్ పెరగకుండా ఉంటుంది, కంట్రోల్లో ఉంచుతుంది. ఇది జిమ్ చేసే వాళ్ళకి మంచిది. ఎక్కువగా పిల్లలు పెద్దలు అని ఏముండదు, ఎవరైనా తినొచ్చు దీన్ని. ఇది బాగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇలా వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిస్తా పప్పు. ఇది సాల్టెడ్గా ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పౌడర్కి సాల్టెడ్ కాకుండా నార్మల్ది తీసుకొని వేయించుకోవాలి. దీంట్లో ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ పిస్తాను డైలీ ఒక 4-5 తినొచ్చు. డ్రై ఫ్రూట్స్లో ఇవి మెయిన్గా చెప్తారు. ఇవి తింటే ఏంటంటే మనకి ఒత్తిడి అనేది తగ్గిస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండు ఖర్జూర. ఇవి ఎండు ఖర్జూరాలు ఇట్లా వేయించుకొని పొడి చేసుకోవాలి. లేదంటే ఖర్జూర పౌడర్ ఉందంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే అది పౌడర్ లేకపోవడం వల్ల దీన్ని ఇలా కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ ఎండు ఖర్జూర ఏంటంటే గింజలతో పెడితే అలాగే పక్కన పెడితే పురుగు వస్తుంది. ఆ పురుగు రాకుండా ఉండాలంటే గింజ తీసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో 6 నెలల వరకైనా స్టోర్ ఉంటాయి. ఇందాక వేయించుకున్న పల్లీలని పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలాచి ఒలిచి పెట్టుకోవాలి ఇలాగా. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు కూడా ఇందులో కలుపుకున్నాను. అన్నిటినీ కలుపుకోవాలి ఇలా. ఇలాచి కూడా ఇందులో కలుపుకున్నాను. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక బరకగా ఉంటే జల్లెడ పట్టుకోవాలి, లేదు అంటే అవసరం లేదు. ఆ బరకగా ఉన్న పౌడర్ని లడ్డూల్లాగా చేసుకొని కూడా వాడుకోవచ్చు. మొత్తం మెత్తగా ఉందంటే అవసరం లేదు. ఇలా ఉన్న పౌడర్ని ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది మరుగుతున్న పాలల్లో వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచినాక తాగేసేయచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.